తెలంగాణలో ఒకవైపు వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు రాజకీయ మంటలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్న వేళ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేపాయి. విపక్ష నేతలు ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ రేవంత్ ఏమన్నారు? దానికి విపక్షాల కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ముప్పెట దాడిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలైనా ఇప్పటికీ అన్ని హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కూడా తమకిచ్చిన హామీలను రేవంత్ సర్కార్ విస్మరించిందని ఆందోళన చెందుతున్నారు. అన్ని సంఘాల జేఏసీలు సమావేశమై ప్రభుత్వం మీద పోరుకు సిద్ధమయ్యారు. దీంతో సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాష్ట్రం దివాళా తీసిందని, తనను కోసినా రూపాయి రాదని, అప్పుల కోసం వెళితే చెప్పులు ఎత్తుకు వెళ్లే దొంగల్లా చూస్తున్నారని కామెంట్స్ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కలిసినట్లు ఆయనే చెప్పుకున్నారని, ఇప్పుడేమో చెప్పులు ఎత్తుకెళ్తున్నాడని, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారని ఎద్దేవా చేశారు. నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తనకు పాలన చేత కాదని చేతులెత్తేశారని సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దొంగను ఎవరైనా దొంగే అంటారని రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారాయన. ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దొంగను దొంగలెక్క కాకపోతే ఎట్లా చూస్తారు? దొంగను దొంగలెక్కనే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు, దొంగనే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది, కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా ఎవరు మాత్రం నమ్ముతలేరు. తెలంగాణకు ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా వేడెక్కించాయి.